అండి ఈరోజు నేనైతే మామూలుగా ఎప్పుడు కూడా నేను 2 to 3 ట్రేడ్స్ తీసుకుంటాను. అట్లాంటిది నేను ఈరోజు ఒక 5 ట్రేడ్స్ దాకా తీసుకున్నా. సో చాలా ఎక్కువసేపు మార్కెట్లో నేను నా ట్రేడ్ అనేది కంటిన్యూ చేశానండి. ఈరోజు ఏంటనేది చూపిస్తాను మీకు ఒకసారి నేను ఎలా ట్రేడ్ చేశాను అనేది. ఓకే, మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే మనకు కొంచెం పైన ఓపెన్ అయ్యి మన ఎల్లో జోన్లోకి వచ్చిందండి. నేనేమనుకున్నానంటే ఇది ఇక్కడెక్కడో క్లోజ్ అవుతుంది, దాన్ని నెక్స్ట్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయగానే నేను గ్రీన్ జోన్ వరకు పుట్ బై చేద్దాం అనుకున్నా. బట్ ఇది చాలా దారుణంగా రిజెక్ట్ అయింది. సో నేను ఇంకా వెయిట్ చేశాను. దీని తర్వాత క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినట్లే చేసి, నేను ఎందుకు ఈ ట్రేడ్ ఇక్కడ బ్రేక్ చేయగానే ఎందుకు ట్రేడ్ తీసుకోలేదంటే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, నాకు క్లారిటీగా అర్థమైంది ఇక్కడ ట్రాపింగ్ జరుగుతుందని. సో నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు. దీని తర్వాత మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ కింద ఎల్లో జోన్ కింద బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయింది కదా అని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది కూడా వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఎందుకు అంటే బాడీ కంటే విక్ ఈక్వల్గా ఉంది, ఇక్కడ కూడా బాడీ కంటే విక్ ఎక్కువగా ఉంది. సో ఈ రెండు క్యాండిల్స్ని నేను ట్రేడ్ తీసుకోలేదు. మన ఎల్లో జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రాపింగే అనేసి నేను ఈ రెండు క్యాండిల్స్ వదిలేశాను. మన గ్రూప్లో కూడా నేను పెట్టాను, ఏమని పెట్టానో చూడండి, సూపర్ ట్రెండ్ గురించి పెట్టాను. ఫస్ట్ చేయొద్దు, జస్ట్ వాచ్ చేయండి, మీరు నేర్చుకున్న తర్వాత చేయండి అనేసి ఇక్కడ పెట్టండి. చూడండి, మార్కెట్ అట్ ఎల్లో జోన్ కేర్ఫుల్, ట్రాపింగ్ బోత్ సైడ్స్, ఎల్లో జోన్ ఎఫెక్ట్ అని పెట్టాను. ట్రాపింగ్ బోత్ సైడ్స్ అని ఎందుకు పెట్టానంటే ఇది చూడండి, ఇది పిఈ వైపుకి వచ్చినట్టే వచ్చి రిజెక్ట్ అయింది, ఇది సి వైపుకి పోయినట్టే పోయి రిజెక్ట్ అయింది. సో ఇది ట్రాపింగ్ జరిగింది ఇక్కడ. దీని తర్వాత వెయిట్ చేశాను, ఇది వాల్యూమ్ పర్ఫెక్ట్ వాల్యూమ్ క్యాండిల్. నేను ఇక్కడ నెక్స్ట్ ఏమనుకున్నానంటే ఇక్కడ ఈ లో బ్రేక్ అవ్వగానే నేను పుట్ బై చేద్దాం అనుకున్నా. బట్ ఇదేమైందంటే దాని నెక్స్ట్ క్యాండిల్ దీన్ని హై బ్రేక్ చేసింది. రిజెక్ట్ అయ్యిండొచ్చు బట్ హై బ్రేక్ చేసింది. సో నేను అలర్ట్ అయిపోయాను. సో ఇది ఎక్కడో సి వైపు పోతుందని నాకు అర్థమైంది. బట్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానంటే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇలా ఆలోచించి ట్రేడ్ తీసుకోవాలి. మనకు అనిపిస్తుంది మార్కెట్ కిందికి వెళ్తుందని, బట్ కన్ఫర్మేషన్ లేకుండా మనం ఎంటర్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో నాకు అర్థమైంది ఇది మార్కెట్ పైకి వెళ్తుంది అని. బట్ ఇక్కడ నాకు కిందికి వెళ్తుంది అనిపించింది, బట్ వెళ్ళలేదుగా, ఇక్కడ కూడా నాకు పైకి వెళ్తుంది అని అనిపించింది. సో వెయిట్ చేశా. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ క్యాండిల్ని ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేస్తూ దీని ప్రీవియస్ క్యాండిల్ని కూడా బ్రేక్ చేసి మన ఎల్లో జోన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, టైం చూడండి 9:35, ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. 9:35కి ఎంటర్ అయ్యా. ఆల్మోస్ట్ ఇది ఒక 100 పాయింట్స్ 97 పాయింట్స్ దాకా వెళ్ళింది. నేనైతే 69 పాయింట్స్ తీసుకున్నా ఈ ట్రేడ్లో. ఎందుకు 69 దగ్గర ఎగ్జిట్ అయ్యానంటే ఇక్కడ మనకు రెడ్ జోన్లో టచ్ అయింది. రెడ్ జోన్కి టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయా. నాకు జోన్స్ ఎందుకు పెట్టుకుంటాను అంటే ఆ జోన్స్లో కంపల్సరీ ఒకటి మార్కెట్ ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అవుతుంది, తర్వాత బ్రేక్ చేస్తుంది, లేదా రివర్స్ అయిపోద్ది. అందుకు నేను ఈ జోన్ అనే దాంట్లో ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, దీని తర్వాత కూడా కొన్నిసార్లు ఇలా పైకి వస్తుంది. అప్పుడు మనం వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది కదా, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిందంటే ఈ ప్రీమియం నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ అయినా కానీ ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది, హయ్యర్ హైస్ పోదన్నమాట. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను 69 పాయింట్స్ దగ్గర. సో ఇక్కడ ఎగ్జిట్ అవుతానే నాకు ఇది రెడ్ జోన్ అని తెలుసు కాబట్టి, ఎలాగో నేను 69 పాయింట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి డేర్గా నేను పుట్టు వైపు ఎంటర్ అయిపోయాను. చూడండి 950కి ఎగ్జాక్ట్గా దాని లోలో నేను ఎంటర్ అయిపోయేసి వెయిట్ చేశాను. చాలాసేపు తర్వాత ఇక్కడ 61 పాయింట్స్ బుక్ చేసుకున్నా. దీని తర్వాత కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. బట్ నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అనే దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ అది వచ్చి ఇక్కడ టైం చూడండి 10:35కి ఆరెంజ్ జోన్ రీచ్ అయింది. సో నేను ట్రైల్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ ఒక 61 పాయింట్స్ తీసుకున్నా. దీని తర్వాత కూడా మార్కెట్ కిందికి వెళ్ళింది, బట్ నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నాను అనేది చూడండి. ఇక్కడ చూసాను ఈ రెండు ట్రాపింగ్ అంటే వాల్యూమ్ క్యాండిల్స్ కాదు, ఇది ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్. సో ఈ వాల్యూమ్ క్యాండిల్లో నేను ఏమనుకున్నానంటే దీని హైని బ్రేక్ చేసి మన ఎల్లో జోన్ని బ్రేక్ చేస్తే సిఈ బై చేద్దాం అనుకున్నా ఈ రెడ్ జోన్ వరకు. బట్ దాని నెక్స్ట్ క్యాండిల్లే లోని బ్రేక్ చేసింది. సో పుట్ వైపు రెడీగా ఉండాలి అనుకున్నా. ఆల్రెడీ ఇంత మూమెంటం ఇచ్చింది కాబట్టి రెడీగా ఉండాలనేది నాకు తెలుసు, కొద్ది మూమెంటమే తీసుకోవాలనేసి ఎప్పుడైతే ఈ ఎల్లో జోన్ ఈ క్యాండిల్ బ్రేక్ అయిందో టైం చూడండి 11:05
11.5కి నేను మళ్ళీ ఇదే ప్రీమియంలో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేసి నేను ఎక్కువ తీసుకోలేదండి. ఆల్రెడీ ఇక్కడ 69, ఇక్కడ ఒక 60, ఆల్మోస్ట్ 120 పాయింట్స్. సో నేను ఇంకొక 30 పాయింట్స్ 40 పాయింట్స్ తీసుకుందాం అనుకున్నా. ట్రైల్ చేసుకుంటూ 30 పాయింట్స్ తీసుకున్నా. ఓకే, తీసుకున్నాను. మామూలుగా అయితే నేను వెయిట్ చేస్తాను. ఇదే ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడి వరకు వెయిట్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ తీసుకుంటాను. బట్ ఇక్కడ నాకు 2 పాజిటివ్ ట్రేడ్స్ నడిచాయి కాబట్టి ఇక్కడ నేను ట్రైల్ చేసుకుంటూ 30 పాయింట్సే తీసుకున్నా. బేసిక్గా అయితే ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే మాత్రం స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, మళ్ళీ నేను చాలాసేపు తర్వాత చూడండి, ఇక్కడ మన ఎల్లో జోన్కి రీచ్ అవ్వలేదు. ఇక్కడిక్కడే అయింది. ఇక్కడ మన ఎల్లో జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇది మంచి వాల్యూమ్ క్యాండిల్ అనిపించింది నాకు. సో దీని అప్కి బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్తే సి బై చేద్దాం అనుకున్నా. సో నేను ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని మళ్ళీ బ్రేక్ చేసిందో చూడండి, ఇది నేను ఎలాగూ పాజిటివ్లో ఉన్నా కదా అని చెప్పి తీసుకున్నా ఈ ట్రేడ్. ఓకే, పుట్ వైపు తీసుకున్నా. పుట్ వైపు ఇక్కడ ఎంటర్ అయ్యా. చూడండి, 1.5కి ఎంటర్, 13.5 అంటే 1.5. ఓకే, ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత చాలాసేపు ఒక 40 పాయింట్స్ తీసుకుందాం అనుకున్నా అండి. నేనైతే ఆల్రెడీ పాజిటివ్లో ఉన్నా కాబట్టి 40 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నా. మార్కెట్ చాలా కిందికి వెళ్ళింది. స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అనేసి స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. చూడండి, ఇక్కడ 40 పాయింట్స్కి జస్ట్ 3 పాయింట్స్ 2 పాయింట్స్ 37, 38, 2 పాయింట్స్ 40 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నా. జస్ట్ 2 పాయింట్స్ డిఫరెన్స్లో మళ్ళీ మార్కెట్ డౌన్కి వచ్చింది. చాలాసేపు చూడండి, 1.5 నుంచి 2.50 అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత నా స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది కదా, అప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్, మళ్ళీ మన ఎల్లో జోన్లో ఒక హెవీ వాల్యూమ్ క్యాండిల్. సో ఆ వాల్యూమ్ క్యాండిల్తోనే ఎల్లో జోన్ని బ్రేక్ చేసింది. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నా. ట్రేడ్ తీసుకున్న వెంటనే నేను వెయిట్ చేస్తున్నా ఒక 40 పాయింట్స్ కోసం. బట్ 40 పాయింట్స్ నాకు తెలుసు లాస్ట్ మూమెంట్ టైం ఎంతండి, ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో నేను చాలా జాగ్రత్తగా ఒక 5 మినిట్స్లోనే ఈ ట్రేడ్ని క్లోజ్ చేసేసాను 30 పాయింట్స్లో. ఓకే, సో అరౌండ్ ఈరోజు నేను 130 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నా. ఈ స్టాప్ లాస్ కానీ హిట్ అవ్వకుండా ఉంటే నేను ఈరోజు 180 పాయింట్స్ దాకా బుక్ చేసుకుంటా. ఓకే, ఈ స్టాప్ లాస్ అనేది నాకు ఈరోజు అయింది. బట్ స్టిల్ ఈరోజు ఈ ట్రేడ్ మాత్రం నాకు అనవసరంగా ఎంటర్ అయ్యాను అనిపించింది. ఎక్కడో ఈ ట్రేడ్ని అనవసరంగా ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేస్తుంది. సో మినిమం 40 పాయింట్స్ తీసుకుందాం అనుకున్నా. ఎప్పుడైతే రివర్స్ అయిందో స్టాప్ లాస్ అవుతుందేమో అనుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు చూడండి, ఈ లెవెల్ కంటే కిందికే వచ్చింది మార్కెట్. స్టిల్ అది 40 పాయింట్స్ బుక్ చేయలేదు. చూడండి, 2 పాయింట్స్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో పర్లేదు, డే ఎండ్కి నేనైతే పాజిటివ్లో ఉన్నా. ఓకే, ఇప్పుడు మనము ఇది చూద్దాం. మనం మామూలుగా నిన్న చెప్పిన స్ట్రాటజీ గురించి ఒకసారి చూద్దాము. నిన్న ఒక స్ట్రాటజీ చెప్పాం కదా నిఫ్టీలో, ఆ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది అనే దాని గురించి ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ సిఈ చూద్దామండి. వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, ఓపికగా చూడండి. ఎందుకంటే చాలామంది లైవ్ చేయండి అంటున్నారు. నేను ట్రై చేస్తున్నానండి లైవ్ చేయడానికి. నాకు లైవ్లో ఎలా స్ట్రీమ్ చేయాలో తెలియదు, దాని గురించి నేర్చుకుంటున్నా. ఒకసారి లైవ్ ఎలా చేయాలి అనేది చూసిన తర్వాత నేను లైవ్లో కూడా ఎప్పుడన్నా ఎలా ట్రేడ్ చేయాలనేది చేసి చూపిస్తాను. ఓకే, ఓపికగా ఉండి చేయాలి ట్రేడ్, తొందరపడకూడదు. ఓకే, నిన్న మన స్ట్రాటజీ ప్రకారం ఏం జరిగిందనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిలే వాల్యూమ్ క్యాండిల్, దాని తర్వాత వాల్యూమ్ క్యాండిల్, దాని తర్వాత మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడన్నా వచ్చిందా అనేది చూద్దాం. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ ఇప్పటిదాకా ఎక్కడ కనపడలేదు. ఇది ఇన్సైడ్ క్యాండిల్, ఒక్క నిమిషం. ఇది ఇన్సైడ్ క్యాండిల్, బట్ ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఎందుకంటే విక్ పెద్దగా ఉంది, బాడీ పెద్దగా ఉంది. సో ఇది మనం కన్సిడర్ చేయం. ఓకే, ఇది కూడా అంతే. ఇది ఇన్సైడ్ క్యాండిలే, బట్ ఇది వాల్యూమ్ లేదు, మొత్తం బాడీ కంటే విక్కే పెద్దగా ఉంది. సో ఇది కన్సిడర్ చేయం.
ఎక్కడ మనం కన్సిడర్ చేస్తాము అనేది చూద్దాం ఒకసారి. ఇన్సైడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయడమే నిఫ్టీలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఇది వాల్యూమ్ క్యాండిల్, ఇది మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ దీని హైని కరెక్ట్గా మార్క్ చేసుకొని దీని హై బ్రేక్ అవ్వగానే మనము ట్రేడ్ తీసుకుంటాం. అవునా, దీని లో కంటే కొంచెం కింద మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంతే కదా, స్ట్రాటజీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఓకే, దీని హై బ్రేక్ అవుతూనే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. వెంటనే 3 క్యాండిల్స్లోనే స్టాప్ లాస్ హిట్ అయింది. నేను నీకేమని చెప్పాను, స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే ఆపోజిట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. అవునా, టైం ఎంత చూడండి, 12:50 యా 12:50 ఇదే కదా. ఒక్క నిమిషం 12:50 ఈ క్యాండిలే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. చూడండి, మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన వెంటనే మనం ట్రేడ్ తీసుకున్నాము. మనము 20 పాయింట్స్ ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎంత స్టాప్ లాస్ అయిందండి చూడండి, 5 పాయింట్స్ 6 పాయింట్స్ అనుకోండి. ఓకే, 6 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిలా. ఇది ఈ వాల్యూమ్ క్యాండిల్ పక్కన ఒక చిన్న వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనము మార్క్ చేసుకుంటాము ఎగ్జాక్ట్గా దీని హైని. సారీ, ఇది వద్దులేండి, ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది. ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా దీని హైని మార్క్ చేసుకుంటాము గ్రీన్లో. దీనిలోని కంటే కొంచెం కింద మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అవునా, పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనం ట్రేడ్ తీసుకుంటాం. చూడండి, ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ మన టార్గెట్ ఏంటి, 10 to 20 పాయింట్స్. సో ఇక్కడ ఏమైంది, 16 పాయింట్స్ వచ్చింది. సో నువ్వు ఇంకా అలానే వెయిట్ చేస్తే 20 పాయింట్స్ కోసం, లేదు 10 పాయింట్స్ బుక్ చేసుకుంటే 10 పాయింట్స్ వెయిట్ చేస్తే చూడండి, మనకు స్టాప్ లాస్ అయితే అసలు స్టాప్ లాస్ దరిదాపుల్లోకి రాలేదు అసలు. చూడండి, స్టాప్ లాస్ ఇదేగా మనకి 3 పాయింట్స్ అండి స్టాప్ లాస్. ఇది ఎంత మంచి ట్రేడ్ చూడండి, 3 పాయింట్స్, ఇంకా కొంచెం కిందకి 4 పాయింట్స్ అనుకోండి. 4 పాయింట్స్ స్టాప్ లాస్కి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయండి చూడండి. ఒక్కసారి కూడా మన స్టాప్ లాస్ దగ్గర రాలేదు, 50 పాయింట్స్ వచ్చాయి. ఓకే, మనం కన్సిడరేషన్ 20 పాయింట్సే పెట్టుకుందాం. చూడండి, 20 పాయింట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, మనం 20 పాయింట్స్ బుక్ చేసుకునేది అనుకుంటే వితిన్ సెకండ్స్లోనే మార్కెట్ చాలా మంచి మూమెంటం వచ్చింది. ఓకే, మళ్ళీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాము. దాని తర్వాత రాలేదు, ఇది ఇంకెండింగ్ కాబట్టి అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక 20 పాయింట్స్, ఇక్కడ ఒక 20 పాయింట్స్, 40 పాయింట్స్. ఓకే, ఇది అయిపోయింది సిఈ. ఇప్పుడు పిఈ వైపు చూద్దాం. పిఈలో ఈరోజు మంచి ట్రేడ్ ఇచ్చింది మనకి సిఈ వైపుకి. ఓకే, ఇప్పుడు సిఈలో చూస్తున్నాం చార్ట్. ఇప్పుడు పిఈ వైపు నేను చూపించేసాను మీకు. ఇప్పుడు పిఈ వైపు కూడా మనం మార్నింగ్ నుంచి చూస్తుంటాం కదా, 2 చార్ట్లు పెట్టుకొని. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. చూడండి, ఇది మంచి వాల్యూమ్ క్యాండిల్ కదా, అసలు విక్సే చాలా తక్కువ ఉన్నాయి. దీని తర్వాతనే చూడండి ఈ క్యాండిల్. ఓకే, మీరు చూడండి, సారీ ఇది వద్దు, ట్రెండ్ లైన్ తీసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. దీని హై ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటాం. దీని లో కంటే కొంచెం కింద స్టాప్ లాస్. ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన వెంటనే మనం ఎంటర్ అవుతాము. స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. ఎంతకంది, 940కి. ఓకే, 940 ఇక్కడ చూద్దాం. 940కి 940 కింద టైం చూడండి, 940కి ట్రిగర్ అయింది ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారంటే
ఇదిగోండి 20 పాయింట్స్ వచ్చేసాయి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత పోయింది? లాస్ట్లో అన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ 18 పాయింట్స్ బో. ఇది చాలా గట్టి స్టాప్ లాస్. ఇక్కడ వచ్చింది జస్ట్ 2 పాయింట్స్ మనకి ట్రాన్సాక్షన్స్కి పోతే. ఓకే, ఈ ట్రేడ్ అయిపోయింది. దీని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడన్నా చిన్న చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్ కాదు, మనకు వర్కౌట్ అయ్యిండొచ్చు. బట్ ఇది చూడండి, విక్కు పైన విక్కు కింద విక్కు చూసుకుంటే బాడీ ఆల్మోస్ట్ ఈక్వల్ తక్కువ ఉంది. సో ఇది కన్సిడర్ చేయం ఇన్సైడ్ క్యాండిల్ కింద. ఓకేనా, ఇది కూడా సేమ్, బాడీ తక్కువ ఉంది, విక్కు పెద్దగా ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయం. ఓకే, ఇంకేదన్నా ఉందా ఇన్సైడ్ క్యాండిల్ చూద్దాం. ఇన్సైడ్ క్యాండిల్, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అండి. ఇదిగోండి, ఇది ఇన్సైడ్ క్యాండిలే. ఒక్క నిమిషం, దీని ఎగ్జాక్ట్ హైకి మనం మార్క్ చేసుకుంటాం. దీని లో కంటే కొంచెం కింద మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఎంత హిట్ అయింది? 9 పాయింట్స్. ఓకే, దీని తర్వాత ఏదైనా ఇన్సైడ్ క్యాండిల్, ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఒక మంచి వాల్యూమ్ క్యాండిలా. దీని తర్వాత ఇది హై లో మార్క్ చేసుకుంటే, ఒక్క నిమిషం, దీని ఎగ్జాక్ట్ హైని మనం మార్క్ చేసుకుంటాం. బ్రేక్ అయితే పొజిషన్ తీసుకుంటాం. దీని కంటే లో కంటే కొంచెం కిందన మనము స్టాప్ లాస్ అనేది మార్క్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, టైం ఎంత? 13:15. ఆల్రెడీ ఈ ట్రేడ్ మనం తీసుకున్నాం. 13:15 ట్రేడ్, 20 పాయింట్స్. సో ఇది ఓకే, ఇక్కడ చూపించింది, ఇక్కడ చూపించింది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే స్టాప్ లాస్ ఏం హిట్ అవ్వలేదండి, ఎందుకంటే మనకు నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు ఇక్కడ మనకు హై. సో మనం ఈ ట్రేడ్ తీసుకోలేదు, జస్ట్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది కాబట్టి ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మంచి వాల్యూమ్ క్యాండిలా, జస్ట్ చిన్న విక్ ఉంది. దీని తర్వాత మనం మార్క్ చేసుకుంటాం. కొంచెం ఓపికగా చూడండి, మీరు ఎంత చూస్తే అంత. ఒక్కొక్క పాయింట్ కొన్నిసార్లు నేను కూడా చెప్పడం మర్చిపోయి ఒక్కొక్క చోట చెప్తుంటా. మీరు వీడియో అంతా చూస్తే మీకు కూడా ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఓకే, దీనిలో కంటే కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అవుతుందో మీరు ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 14 పాయింట్స్ వచ్చాయి. అంటే మనం 10 వస్తేనే స్టాప్ లాస్ పెట్టాము అంటే మనకి ఇక్కడ అర్థమైపోద్ది దట్ 10 పాయింట్స్ ట్రిగర్ అయినట్టు. ఇక్కడ 10 to 20 పాయింట్స్ అంటే 10 దాటంగానే మనము పెడతాం కదా స్టాప్ లాస్. సో 10 పాయింట్స్ బుక్ చేయొచ్చు, లేదంటే ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్, లేదంటే 9 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, దీని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో అయ్యింది ఈ రోజుకి ఇది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం, ఎన్ని స్టాప్ లాస్లు హిట్ అయినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మార్నింగ్ నుంచి. ఓకే, ఇక్కడ 25 పాయింట్స్ అంటే 20 పాయింట్స్ అనుకోండి. ఓకే, 20 పాయింట్స్. ఇక్కడ వచ్చేసి 6 పాయింట్స్. 20 పాయింట్స్లో 6 పోతే 14, ఒక 20, 34. ఇది పెద్ద స్టాప్ లాస్. 34లో 17 అంటే
17 పాయింట్స్ మిగులుతాయి. 17 కాబట్టి 17 పాయింట్స్ మిగులుతాయి ఈ స్టాప్ లాస్ పోను. ఓకే, దీని తర్వాత ఇది ఎంత స్టాప్ లాస్ 17 పాయింట్స్లో ఇది ఒక 10 పాయింట్స్, 7 పాయింట్స్, 7 పాయింట్స్ ఒక 20, 27 ఒక 10, 37 పాయింట్స్. సో 37 పాయింట్స్ మీరు అచీవ్ చేసినట్లు. ఓకే, ఏది ఈ స్ట్రాటజీ ప్రతిరోజు మీరు కూడా ఇలానే రెండు వైపులా గీసుకోండి, మనకి ఇండెక్స్తో సంబంధం లేదు. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను మీకు 20 పాయింట్స్ వేసా, ఇక్కడ ఒక పెద్ద ట్రేడ్ వచ్చింది మనకి. ఎక్కడుంది అది? ఒకసారి 11కి వెళ్ళిపోయిందా? ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్లో నేను 20 పాయింట్స్ వేసా. మీకు ఇది ఖచ్చితంగా అరౌండ్ 40 to 50 పాయింట్స్ వచ్చింది. కనీసం మీరు 30-40 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ 40 పాయింట్స్ బుక్ చేసుకుంటే అప్పుడు మీకు 37 కాదు 57 అవుతుంది. ఓకే, 37 పాయింట్స్ అనుకుందాం లేండి. స్టాప్ లాస్లు అన్నీ పోను. 7 పాయింట్స్ ట్రాన్సాక్షన్స్ తీసేయండి, 30 పాయింట్స్ అనుకోండి. 30 into 75 ఈక్వల్ టు 2250. ఓకే, మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అండి చూడండి. ఎంట్రీ లెవెల్స్ చూడండి, 80, ఇక్కడ 100, యావరేజ్గా 100, 150 ఉంటుంది. సో అరౌండ్ 10,000 క్యాపిటల్ పెట్టుకొని మీరు స్టాప్ లాసులు హిట్ అయినా కానీ, స్టాప్ లాసులు మస్ట్ అండి. నేను ఏ స్ట్రాటజీ చెప్పినా కానీ మేము స్టాప్ లాస్ ఇవ్వకుండా వెయిట్ చేసాము అనేది మాత్రం చెప్పొద్దు. ఫర్ సపోజ్ ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వకుండా నెక్స్ట్ ఫర్దర్గా పైకి వెళ్ళిండొచ్చు, బట్ మీరు స్టాప్ లాస్ ఇవ్వకుండా మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇలా వచ్చేసింది అనుకో, అప్పుడు మీరు ఇన్ని ట్రేడ్లు క్యాలిక్యులేట్ చేసుకోవడంలో ఈ 37 పాయింట్స్ ఎప్పుడో వెళ్ళిపోతాయి మీకు. కాబట్టి స్టాప్ లాస్ మస్ట్గా పెట్టండి. ఓకేనా, ఇది నిఫ్టీ అనాలిసిస్. మీరు కూడా ప్రతిరోజు ఇలానే ఒక 100 వాల్యూ ఉన్న ఆప్షన్ని సిఈని బిఈని యాడ్ చేసుకొని సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేయండి. ఒక వారం 10 రోజులు చేసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలా, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, వాల్యూమ్ ఉన్నదే ఎందుకు తీసుకోవాలా, వాల్యూమ్ లేనిది ఎందుకు తీసుకోకూడదు అనేది ఈరోజు మీకు ఇక్కడెక్కడైనా అనిపించుండొచ్చు. ఏముంది కన్సిడర్ చేసేసి తీసేసుకోవచ్చు కదా అని. ఇక్కడెక్కడ మూమెంట్ వచ్చినప్పుడు నేను వద్దని చెప్పాను. ఎక్కడో గుర్తులేదు నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఐ థింక్ పీలోనే అనుకుంటా. ఎక్కడ ఒక్క నిమిషం చెప్తా ఎక్కడ అనేది. ఇగో ఇదే కాదు, ఇక్కడ కూడా ఏదో ఉండాలి. ఇది చూడండి, ఈ క్యాండిల్కి ఇది ఇన్సైడ్ క్యాండిలే. ఎందుకంటే దీని లోన్ కానీ హైని కానీ బ్రేక్స్ వెళ్ళకపోయింది. ఇది ఇన్సైడ్ క్యాండిలే. దీని హైని మార్క్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి 34 పాయింట్స్. కానీ ఇలాంటి ట్రేడ్ చేయకూడదు. ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఎప్పుడు నేను చెప్పాను, వాల్యూమ్ క్యాండిల్ ఉండాలి కంపల్సరీ. ఇలా విక్ ఎక్కువగా ఉన్నది, బాడీ తక్కువగా ఉన్న క్యాండిల్ని మీరు కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, ఇది మాత్రం గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మూమెంటం వచ్చింది కదా అని నెక్స్ట్ రోజు ఎప్పుడన్నా తీసుకున్నారనుకోండి కష్టం. ఓకేనా, అలా తీసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఇది ఇన్సైడ్ క్యాండిల్, దీన్ని కూడా కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఇది చూడండి ఎంత విక్ ఉందో, బాడీ చిన్నగా ఉంది. సో చెయ్యొద్దు. సో మనదేంటి కాన్సెప్ట్ అంటే డే ఎండ్కి మనం ప్రాఫిట్గా ఉన్నామా లేదా అనేది కాదు, మంత్ ఎండ్కి మనం ప్రాఫిట్గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా, నేను నైట్ మీకు మళ్ళీ లెవెల్స్ డ్రా చేసి పంపిస్తాను. చాలామంది లెవెల్స్లో కూడా ఏం చేస్తున్నారంటే మెయిన్గా ఎక్కడ ట్రాప్ అవుతున్నారంటే ఎల్లో జోన్లో ట్రాప్ అవుతున్నారు. మ్యాక్సిమం మన లెవెల్స్ ఎలా ఉంటాయంటే బై జోను సెల్ జోన్లో ఎప్పుడు కూడా కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. సో ప్రాఫిట్ తీసేసుకుంటారు ఇటు తిరిగి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే నేను ఎల్లో జోన్ ఎందుకు ఇస్తున్నా, బీ కేర్ఫుల్ అని పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా, మీరు కనీసం మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఎల్లో జోన్ అవాయిడ్ చేసేయండి. ఎల్లో జోన్ అవాయిడ్ చేసేయండి. ఏమని చెప్పు, ఇక్కడ రెడ్ జోన్ ఈరోజు మనకు వచ్చింది ఏంటి, రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఒక్క ట్రేడ్ తీసుకున్నా కానీ మీకేమని చెప్పండి, చెప్తా ఎంత వచ్చింది మనకు ప్రాఫిట్. ఇదేనా ఆ ట్రేడ్, ఇది సిఈ కదా, ఈ కల్లా ఒకసారి చూడండి. ఇక్కడ
60 పాయింట్స్ వచ్చింది. 60 పాయింట్స్ వేసుకున్నా కానీ మీకు ఎంత అండి? ఆల్మోస్ట్ మీకు 2000 అట్లా వచ్చేస్తుంది కదా. మీకు ఈ జోన్లో ఇరుకోవద్దండి. ఈ జోన్లో మీకు ఒకవేళ ట్రేడ్ చేయడం తెలియకపోతే ఎల్లో జోన్లో ట్రేడ్ చెయ్యొద్దు. అబ్జర్వ్ చేయండి ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది. నేను వాల్యూమ్ క్యాండిల్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా, అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు వీడియోని చూడండి ఫస్ట్. చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు యూట్యూబ్లో నేను చూస్తుంటాను కదా ఎంతమంది చూస్తున్నారు అనేది. 100 వ్యూస్ ఉంటాయి, దాంట్లో చూసే వాళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే కొద్దిమందే ఫుల్గా చూస్తున్నారు వీడియో. ఫుల్గా చూడకుండా ఒక 5 నిమిషాలు చూసేసి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే కంప్లీట్ వీడియో చూస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మినిట్లో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఆ ఇంపార్టెంట్ పాయింటే మీరు చూడకపోతే ఇంకా మీకు యూజ్ ఏముంది చెప్పండి. ఓకేనా? ప్రతిరోజు మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ మస్ట్గా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మన ఛానల్లో యాడ్ అయినందుకు మీరు ప్రాఫిట్ తీసుకోవాలా. మంత్ ఎండ్కి నేను ప్రాఫిట్లో ఉన్నాను అని చెప్తే అప్పుడు నేను హ్యాపీ. నేను ఈ ఛానల్ పెట్టినందుకు నాకు కూడా ఓకే పర్లేదు అని. ఇంకా ఈ నిఫ్టీ వచ్చేసి నేను చెప్పాను కదా, ప్రతిరోజు ఎవ్వరు కూడా ఒక 1 వీక్ to 10 days ట్రేడ్ తీసుకోవద్దు. ప్రతిరోజు మార్క్ చేయండి. ఒక 10 days మార్క్ చేశారు మీరు అంటే మీకు ఐడియా వస్తుంది ఎలా ట్రేడ్ చేయాలా అని. ఇంకోటి 10,000 వేసుకుంటా 5,000 వేసుకుంటా ట్రేడ్ చేస్తాను మాత్రం అనొద్దు. అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే దయచేసి అలా ట్రేడ్ చేయొద్దు. మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు ఏం చేయాలా, మినిమం 30,000 to 50,000, 30,000 మినిమం కనీసం. ఎందుకంటే మీరు ఏదన్నా కొంచెం ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ తట్టుకోవాలి కదా మార్కెట్లో. ఇప్పుడు చూడండి, ఈ నిఫ్టీలోనే మనకు టార్గెట్లు అచీవ్ అయ్యి అలానే స్టాప్ లాస్లు కూడా తగిలాయి. స్టాప్ లాస్లు ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక స్టాప్ లాస్ 18 పాయింట్స్ తగిలింది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 20 పాయింట్స్. 20 పాయింట్స్ అంటే అక్కడనే మనకి 1,500 మైనస్ చూపిస్తుంది. 1,500 మైనస్ వెళ్ళిపోతే ఎంతండి? 10,000లో 8,500. అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా ట్రేడ్ తీసుకోవడానికి. కాబట్టి 30,000 అయితే మినిమం వేసుకోండి అకౌంట్లో. ఓకేనా? వీడియోస్ కంపల్సరీ చూడండి ఓపికగా. టెలిగ్రామ్లో నేను అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, టెలిగ్రామ్లో నేను ఫర్ సపోజ్ ఇక్కడ రెడ్ జోన్కి వచ్చింది ఎంటర్ అవ్వండి అని చెప్పేస్తాను. నా దాంట్లో నేను ఉంటాను. నేను హ్యూజ్ క్వాంటిటీలో బై చేస్తుంటాను కాబట్టి నేను అది టెన్షన్లో ఉంటాను. ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే దాంట్లో ఉంటాను. నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత టైం ఉంటే కంపల్సరీ మీకు చెప్తాను టెలిగ్రామ్లో. నా మెసేజ్ కోసం వెయిట్ చేయొద్దు. మీకు చెప్పాను కదా, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అంతే, వెయిట్ చేయొద్దు. నేను నా మెసేజ్ కోసము ఫర్ సపోజ్ నా దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం రావచ్చు, నేను మీకు మెసేజ్ చేయకపోతే మీరు అలానే వెయిట్ చేస్తే ఎట్లా చెప్పండి? ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ మీరు నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తే రివర్స్ అయింది, అప్పుడు నష్టమే కదా. వెయిట్ చేయొద్దు. సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్తున్నా ప్రతిరోజు. సో సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు నేను కాంటాక్ట్లో ఉండను కదా, ఒక్కొక్క రోజు నాకు పని పడవచ్చు. నేను మధ్యలోనే మార్కెట్ చూడకుండా క్లోజ్ చేసి బయటికి వెళ్ళొచ్చు, ఏమైనా జరగచ్చు. సో మీకు లెవెల్స్ ముందు రోజే ఇచ్చేస్తున్నా. లెవెల్స్ని చూసి ట్రేడ్ చేయండి. ఒకటి, మీకు ఎల్లో జోన్లో ట్రేడ్ చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఎల్లో జోన్ని అవాయిడ్ చేసేయండి. అసలు ఎల్లో జోన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ట్రేడ్. ఎల్లో జోన్లో మనకు తెలియకుండా ఎంటర్ అయినామంటే పిచ్చగా స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. అర్థమవుతుందా? సో చూడండి, ఇక్కడ ఈరోజే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇక్కడ ఎంటర్ అయ్యి ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ తీసుకున్నా కానీ గ్రీన్ జోన్ వరకు వెయిట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా స్టాప్ లాస్ కదా. చూడండి, వెయిట్ చేసి స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి పర్లేదు. ఒక 50 పాయింట్స్ కాబట్టి ఏం పర్లేదు, మనకు ఆల్రెడీ సంపాదించుకుంటే. ఓకేనా? చాలా పెద్ద వీడియో అయినట్టుంది, బట్ సబ్జెక్ట్ కోసమే ఏదైనా కానీ వెయిట్ చేసి ఓపికగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.